మెల్లగా అది అంటున్నది చెప్పింది బ్యాటరీ దొరుకుతలేదు జగన్ పటేల్ అట్లా. అందరికి నమస్కారం. మీ నరసింహ ఛానల్. జేఆర్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ మధ్య మనలో లేడు. ఆయనకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఒకసారి పటేల్ కూడా మనకి మధు పటేల్ ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. పటేల్ నమస్తే. నమస్తే. చెప్పండి పటేల్, ఈరోజు బర్త్డే సందర్భంగా పటేల్ బర్త్డే సందర్భంగా ఎట్లా చేయాలనుకుంటే ఏం చేయాలనుకుంటున్నాను? కృష్ణారెడ్డి గారి తమ్ముడైనటువంటి నేను, ఆయన అదే స్ఫూర్తితో ఆయన అడుగుజాడలను ఈ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పథంలో తీసుకుపోదామని ఆయన పేరు మీద ఇప్పుడు ఆయన చేసిన సేవలు మరవలేనిటువంటి ఆయన ఏ విధంగా అయితే ఈ పార్టీ కోసం పనిచేసిండో అదే విధంగా మేము కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఇప్పటికైనా మా ఫాదర్ కూడా అప్పటి నుంచి కూడా కాంగ్రెస్, మేము వేరే పార్టీ మారలేదు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం, ఇప్పుడు కూడా చేస్తాము. ఇప్పుడు మా అన్నగారు కృష్ణారెడ్డి గారు మార్కెట్ చైర్మన్గా చేశారు, ఆయన మళ్ళా ఏజీపీగా చేశాడు. మొదటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ విడలేదు, ఇంకో పార్టీలో పోలేదు. ఇప్పటికీ ఆయన అడుగుజాడలే మేము కూడా అదే విధంగా నడిచి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నాము. అది కూడా మళ్ళీ ఇంకా మా గురువు అయినటువంటి మన హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యాన అదే విధంగా పోతూ మేము ప్రజలకు సేవ చేస్తాము, అదే విధంగా చేయాలని మా అన్నగారు ఎలా చేశాడో అదే విధంగా నడవాలని నా దృక్పథం. ఆయన చేసిన సేవలు గుర్తింపు కూడా మాకు పార్టీ పరంగా ఇస్తున్నారు, అదే విధంగా నేను కూడా కృషి చేసుకుంటూ అదే విధంగా నడిపించాలని చూస్తున్నాను. అయితే ఇప్పుడు సుమారుగా అంటే కాంగ్రెస్ పార్టీలో జేఆర్ కృష్ణారెడ్డి అంటే ఎన్ని సంవత్సరాలు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? ఆయన ఫస్ట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గ్రామ సర్పంచ్గా చేశాడు. గ్రామ సర్పంచ్ యునానిమస్గా సర్పంచ్గా చేశాడు. ఆ తర్వాత ఆయన దామోదర్ సార్ గారిని గెలిచినాక ఫస్ట్ మార్కెట్ చైర్మన్గా చేశాడు. ఆ తర్వాత లైబ్రరీ మెంబర్గా చేశాడు, గవర్నమెంట్ లీడర్గా చేశాడు, ఏజీపీగా. ఇక ఆయన మా దురదృష్టవశాత్తు మొన్న సెకండ్ ప్లేస్లో కరోనాలో చనిపోయాడు. అప్పటి నుంచి నేను కూడా పెద్ద రాజకీయంగా నేనేం లేను, ఆయన అడుగుజాడల్లో ఊళ్ళు చూసుకుంటుంటే ఇప్పుడు ఈ మధ్యని ఆయన పోయినాక అదే విధంగా నేను కూడా పార్టీ కోసం పనిచేస్తున్నా. ఆ గుర్తింపు మా గౌరవనీయ హెల్త్ మినిస్టర్ గారికి కూడా ఉంది. ఆయన అడుగుజాడల్లే మేము ఆయన నడుస్తాము, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని మీ నర్సన్న ముచ్చట్లో ముఖంగా నేను తెలియజేస్తాను. ఓకే సార్. అయితే ఇంకోటి మనం క్లియర్గా చూసుకోవచ్చు, ఇప్పుడు హెల్త్ మినిస్టర్గా దామోదర్ రాజు కొనసాగుతున్నారు కాబట్టి ఇప్పటికీ మీ కుటుంబం పైన ఎలాంటి అభిప్రాయం ఉంది ఆయన? సార్కు చాలా ఉంది. అప్పుడు ఎందుకంటే అప్పుడు ఆయన రాజకీయంగా లేనప్పుడు కూడా మా అన్నయ్య పోయి సార్ను అక్కడ మీరైతేనే జోగుపేటలో అదైతారని చెప్పి అప్పుడు బాలారెడ్డి గారు
ఉండే కదా, టికెట్ కోసం కూడా అప్పుడు సార్ కోసం ప్రయత్నం చేసి మా అన్నగారు, అప్పుడు యంగ్ సర్పంచ్లు ఉంది శివచందర్ గారు, మన జోగిరెడ్డి, సంపల్ చింతకుంట వెంకటరెడ్డి గారు, వీళ్ళంతా కలిసి సార్ అప్పుడు మీరైతేనే గెలుస్తారు సార్, అప్పుడు రాజయ్య రెవెన్యూ మినిస్టర్ ఉండే తెలుగుదేశం, అయితే మీరైతేనే బాగుంటారు సార్ అని తీసుకొచ్చి అందరు కష్టపడి గెలిపించు. అదే ప్రేమ సార్కు మా అన్నయ్య గారి మీద ఉంది. కృష్ణారెడ్డి అంటే నాకు కుడిభుజం లెక్క అని ఎన్నోసార్లు బాధపడుతుంటారు సార్. అదే ఆ సందర్భంలో కూడా మేము చూసాము, కొన్ని వీడియోలలో కూడా చూసాము. అంటే మినిస్టర్ అంటే దాగుడికి వచ్చినట్టే కృష్ణారెడ్డి ఇంటికి కలిసిందాక ఓడు, మళ్ళీ కృష్ణారెడ్డిని తలుసుకున్న దాకా ఉండడు అనే విషయం అది పబ్లిక్ లో కూడా టాక్ ఉంది. అది మా కుటుంబంలో ఒక మనిషి లెక్క మేము వెళ్ళినాం సారు, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. అంటే ఆయన అప్పుడు గెలిచినాక కూడా మన హౌసింగ్ బోర్డ్ లో సార్ అందులోనే ఉంటుండే, ఇప్పటికి కూడా మా క్వార్టర్ ఆయనది కేర్ ఆఫ్ అడ్రస్ సార్ది. అంత ప్రేమగా మేము ఉన్నాం సార్ ఫ్యామిలీ. ఆయన ప్రతి నడుసు ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. అంటే ఇప్పుడు మసలు ఇంకోటి మాకు ఈ మినిస్టర్ అయిన నుంచి దామోదరరావు నరసింహ గారు అభివృద్ధి కార్యక్రమంలో ఎలా ముందుకు వెళ్తున్నారు? రాజనరసింహ గారు పోయినసారి చేసిన 10 సంవత్సరాల కింద చేసిన పనులే ఉన్నాయి. ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఏమి చేయలే. అప్పుడు మా అన్నగారికి ఇప్పుడు కూడా ఇంటర్నల్ రోడ్లు ఇక్కడ ముద్మానిక్, ఇటికల్, బస్సాపురం ఇంటర్నల్ రోడ్లు అన్ని సార్ ఉన్నప్పుడే అయినారు. దానికి ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు. ఇప్పటికీ రోడ్లు చూస్తే మొన్న కూడా సార్కు విజ్ఞప్తి చేసిన సార్, మీరు అవే రోడ్లు చేశారు, మీరు కూడా మళ్ళా దాని రిపేర్స్ అన్ని చేయించాలి సార్, బడ్జెట్ రాగానే పెట్టండి సార్ అని సార్కు విన్నవించుకున్నాం. తప్పకుండా చేస్తాను సార్ హామీ ఇచ్చిండు. ఆయన చేసిన పనులే ఉన్నాయి, మళ్ళీ ఆయనే చేయాలని మేము సార్ను కోరుకుంటున్నాం. ఆయన దానికి మాకు డాక్టర్ అంటే స్పందిస్తాడు. అదేవిధంగా మొన్న కలిసినాం, మళ్ళీ కలిస్తే ఈ బడ్జెట్ రాగానే పెడదాము రోడ్లు అని చెప్తున్నామని దృక్పథంలో. మా ముఖ్యంగా ఠాకూర్ అంటే ఆయన దృష్టిలో ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ఠాకూర్ మీద. ఆయన అదే విధంగా కొనసాగించాలని సార్ కూడా కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీ కుటుంబం నుంచి కృష్ణారెడ్డి పటేల్ ఉండే అప్పుడు గతంలో, కాబట్టి ఇప్పుడు మీరు ఎవరు కూడా పదవులు ఎలాంటి పదవులు లేరు ఉన్నారా? అంటే మా అన్న తర్వాత మా భార్య కూడా ఎన్నో సర్పంచ్, మొదటి మహిళా సర్పంచ్ 94లో. ఇక అదే విధంగా ఇప్పుడైతే ఏం పదవి లేదు, పదవి ఉన్నా పదవి లేకున్నా కాంగ్రెస్ పార్టీ మనుషులమే, కాంగ్రెస్ అభిమానులమే. సార్ ఏదైనా చేసినా పదవి ఇచ్చినా ఇవ్వకున్నా మేము సార్ మనుషులమే, సార్ కోసం పనిచేస్తాం. అంటే ఇప్పుడు అంటే మీరంటే ప్రజలకు చేతనం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలంటే మీకు పదవి అనేది ఉండాలి కదా, అలాంటి ఏమన్నా ఆశ ఉందా? ఉండాలి, అది సార్ దృక్పథంలో ఉంది నేను అనుకుంటాను. ఏదన్నా చేస్తాడు అది నాకు ఉంది. అంటే ఏదైనా ఆశ ఉంది అంటే జనరల్ గా ఆయన ఏది ఇచ్చినా సరే, నేను ఇవ్వకున్నా సరే నేను ప్రజల కోసం పనిచేసే మనుషులు. మా ఫ్యామిలీ మొత్తం, మా నాన్నగారు కానీ మా అన్నగారు కానీ ఇప్పుడు మేము కానీ మేము ఇప్పటికి కూడా అదే విధంగా పనిచేయాలనుకుంటున్నా. ప్రజల కోసం ఏదైనా చేస్తే ఇప్పటికి కూడా ప్రజల్లో మా అన్న అభిమానం అదే విధంగా కొనసాగుతుంది. మేము కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. సార్ పదవి ఇచ్చినా పదవి కోసం కాదు, కొట్లాడండి, ప్రజల కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, ఆ దృక్పథంలో ఉన్నాను. సరే, ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన 6 పథకాల్లో ఇప్పుడు మీ గ్రామంలో ఎన్ని పథకాలు అమలైనాయి? ఇప్పుడు రుణమాఫీ ఒకటి అయిపోయింది. ఇప్పుడు బస్సు, ఫ్రీ బస్, చాలా మంది మహిళలు సంతోషంగా ఉన్నారు. జోగిపేటకి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా వాళ్ళు చాలా అంటే చాలా మంచిగా సంతోషంగా ఎక్కడ వెళ్ళాలన్నా వెళ్తున్నారు. హాస్పిటల్ వెళ్ళాలన్నా, సంగారెడ్డి వెళ్ళాలన్నా చాలా అదొక మంచిగా అయిపోయింది మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము. రుణమాఫీ ఒకటి, ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేస్తారు. అదే విధంగా ఇంకా అభివృద్ధి చేయాలి. ఇంకా ఆ కార్యక్రమం 6 గ్యారంటీలు ఒక్కొక్కటి విడతల వారిగా చేసుకుంటూ వస్తారు. అదే విధంగా చేస్తారని గ్యారంటీ మాకు ఉంది, చేయించుకుంటారు. ఇంకోటి, ఇప్పుడు రైతు రుణమాఫీలో కూడా కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు అని చెప్పి ఆవేదన వచ్చినాయి కదా, మరి అదే ఎట్లా ప్రభుత్వం సాల్వ్ చేయబోతుందండి? ఇప్పుడు అంతా ఇంటింటి సర్వే చేస్తున్నారు, కుటుంబ సర్వే. ఆ కుటుంబ సర్వేలో ఎవరు ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి అనేది అదొకటి అవగాహన అయిపోతుంది. తప్పకుండా అవన్నీ అయిపోతాయి, దాని ఏం లేదు, ఎలాంటి అభ్యంతరాలు లేవు. అది అవుతుందని ప్రజలకు కూడా నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు మహిళలకు 2500 ఒకటి, మళ్ళీ ఇంకోటి నిరుద్యోగ ఉద్యోగాల అవకాశం, అంటే ఇంకా 4 పథకాలు అమలు కానీ ఉన్నాయి కదా, ఆ పథకాలు కూడా ఎట్లా ఎప్పుడు చేస్తారు, ఏ లోపు చేస్తారు? తప్పకుండా చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ రుణమాఫీ పెట్టుకున్నారు. ఇప్పుడు డబ్బులు అయితే ఆడ
వరుస విడతల వారీగా అన్ని చేసుకుంటూ వస్తాం, తప్పకుండా చేస్తారు. మా రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు అన్న మాట నిలబెట్టుకుంటారు. మా ప్రభుత్వం కంపల్సరీ చేస్తారని నమ్మకం ప్రజల్లో కూడా ఉంది. ఏదో ప్రతిపక్షాలు అంటున్నారు కానీ అదేం లేదు, తప్పకుండా చేస్తారు. వాళ్ళు అన్న మాటలని నిలబెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు అందోల్ కాన్స్టిట్యూన్సీ కీలకంగా అందోల్ కాన్స్టిట్యూన్సీ నుంచే దామోదర్ రాజనరసింహ గెలవడం, మళ్ళీ మినిస్టర్ కావడం, ఆయన ఎప్పుడు చేసినా మినిస్టర్గా అవుతున్నారు. ఇప్పుడు కూడా మినిస్టర్ ఉండడం చాలా ఆనందంగా అని మీరు అన్నారు ఇప్పటిదాకా. కాబట్టి ఈ అందోల్ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు మీ అభిప్రాయం? అంటే మీకు అనుబంధ సంబంధం ఉంది కాబట్టి మీకు ఎప్పుడు చూసినా మీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి అందోల్ కాన్స్టిట్యూన్సీని ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు మా సార్ గారి దృష్టి కూడా అందోల్ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి పథంలో తీసుకుపోవాలనే దృష్టిలో ఉంది. ఇప్పుడు విడతల వారిగా అయినా సరే, ఇప్పుడు జోగుపేట కానివ్వండి, ఇప్పుడు మొన్న ఇక్కడ మార్కెట్ బాగా నడవాలని చెప్పి ఇప్పుడు నర్సాపూర్ నుంచి ఆ బ్రిడ్జ్ అన్ని చేస్తూనే ఉన్నాడు, చేస్తాడు. ఒక డిస్టిక్ లో ఒక ఆయన జోగుపేట అందోల్ కాన్స్టిట్యూన్సీ ఒక అభివృద్ధి పథంలో తీసుకోవాలనే దృష్టిలో ఉంది. తప్పకుండా చేస్తాడని నాకు నమ్మకం ఉంది, చేస్తాడు కూడా. అభివృద్ధి పథంలో అందోల్ కాన్స్టిట్యూన్సీ కావాలని ఉంది ఆయనకు, నిలబెట్టుకుంటాడు ఆ మాట. ఎలక్షన్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు తప్పకుండా. అంటే మీ సీనియర్ కార్యకర్తలతో సమావేశాలు ఉంటాయి కదా, అంటే ఈ సమావేశాల్లో ఈ అందోల్ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం ఎప్పుడైనా చర్చించడం జరిగిందా? జరిగింది. ఇప్పుడు విడతల వారికి ఇప్పుడు ఏది అనుకుంటున్నాడో అది తప్పకుండా చేస్తాడు. ప్రత్యేకంగా మళ్ళీ అందోళన మండలం మా డాకూర్ అంటే ఆయనకు అభిమానం. ఆ డాకూర్ కూడా మాకు అభివృద్ధి పథంలో తీసుకోపోతాడని మాకు ఆయనకు ఒకటి ఏంటంటే ఒక నమ్మిక. ఈ డాకూర్ అంటే నేను ఆయనకు ప్రత్యేక అభిమానం ఉన్నది డాకూర్ మీద. అది మా డాకూర్ మీద అభిమానం ప్రత్యేకంగా ఉండాలని కారణం ఏంది అంటే మా అన్నయ్య గారు కృష్ణారెడ్డి గారికి ఆయనకి చాలా అనుబంధం ఉంది. ఆ అనుబంధమే ఇప్పుడు మా మీద అభిమానం. అంటే మీ సీనియర్ కార్యకర్తలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, మీరందరూ కూడా అందోల్ కాన్స్టిట్యూన్సీ చాలా వెనుకబడి ప్రాంతంగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడన్నా ఇకపై అందోల్ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేస్తే ఓ జీవితంలో చరిత్రలో నెంబర్ 1 స్థానంలో మీరు అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు పబ్లిక్ అభిప్రాయం. ఎందుకంటే పబ్లిక్ చాలా మంది కూడా మార్కెట్ లేక ఏది లేక చాలా జోయిపేట అయితే చాలా దీవాలు తీసే పరిస్థితి ఉంది. జోయిపేట కాదు, ఇక్కడ ఒడ్డిపల్లి, జోయిపేట, పుల్కలి ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాలు కూడా నేను తిరిగి చూస్తున్నాను. చాలా మంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కంపెనీ లేక ఏవి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అందోల్ నియోజకవర్గంలో 2-3 కంపెనీలు వేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కూడా అందోల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కూడా ఉపాధి దొరుకుతుంది. ఇంకా విదేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ బతకడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన దృష్టిలో ఉంది ఇక్కడ కంపల్సరీ ఒక కంపెనీ పెద్ద పెట్టాలని దృష్టిలో ఉంది. నాము కట్టిన ఆడియో గారికి చెప్పారు, సర్వే చేయండి భూమి ఎక్కడ ఉందో నాకు ఫస్ట్ చేయండి అని చెప్పి. నేను సార్ నాము కట్టినే చెప్పాడు ఆడియో గారికి, మేము 2 పెద్ద కంపెనీలు ఇక్కడ వేయదలుచుకున్నా, భూమి ఎక్కడెక్కడ ఉంది సర్వే చేయండి అని గంటాపదంగా చెప్పాడు సార్. ఆయన దృష్టిలో ఉంది కంపల్సరీ 2 కంపెనీలు ఇక్కడ పెద్ద వేయాలని ఆయన దృష్టిలో ఉంది. సర్వే కూడా చేయమని ఎక్కడ ల్యాండ్ ఉందో చూడమని కూడా చెప్పాడు. అది నడుస్తుంది, అది తప్పకుండా చేస్తాడు. ఇప్పటికైనా దృష్టిలో ఉంది అందోల్ కాన్స్టిట్యూన్సీ మన అభివృద్ధి పథంలో తీసుకోపోవాలి అని ఆయనకు ఉంది. కంపల్సరీ చేస్తామని మాకు కూడా నమ్మకం ఉంది. మా పార్టీ కార్యకర్తలకు కానీ మేము కానీ సహకరిస్తాం, తప్పకుండా చేస్తాడు. అది ఉంది. థ్యాంక్ యూ. కంపల్సరీ ఇక ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పి, మరియు ఇక్కడ పటేల్ గారు చెప్పినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నా. అందోల్ కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి దారిలో తీసుకెళ్ళి అభివృద్ధి చేయాలని ప్రజల తరపున, మరియు ఇక సీనియర్ నాయకుల తరపున, పార్టీ కార్యకర్తల తరపున, మరియు ప్రజల అభిమానుల తరపున, మీ అందరి తరపున కూడా నేను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి మా నరసన్న ముచ్చట ఛానల్ ద్వారా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దారిలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ నరసన్న ముచ్చట ఛానల్. పటేల్ నమస్తే. మీరు కూడా బాగుండాలి. కాబట్టి పటేల్ లేక మీరు కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజల్లో ఎప్పటికీ ఎల్లకాలం ప్రజల్లో ఉంటూ, పటేల్ ఇప్పటివరకు మీరు చెప్పారు, పటేల్ ఎప్పటికీ ప్రజల్లో ఉంటూ ప్రజల కార్యక్రమాల ముందుకు వెళ్ళేవారు. కాబట్టి మీరు కూడా ప్రజలకు చేయి తోడుతారు ఉంటూ వారికి కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు.